హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 157, నెంబర్ 20 హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈవీఎంలపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు. ప్రాక్టికల్గా ఈవీఎంల మీద ఉన్న ఆరోపణల్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ 28లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగినాయి. పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది, అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం 1 ఓటే వచ్చింది. మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి 1 ఓటు వచ్చింది అదే బూత్లో. అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 464 ఓట్లు వచ్చింది. టీడీపీకి పార్లమెంట్లో 8 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్లో అసెంబ్లీకి కేవలం 95 వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనకందరికీ తెలుసు. సో ఇంత ప్యాటర్న్, ఓటింగ్ ప్యాటర్న్లో అసెంబ్లీకి పార్లమెంట్కి డిఫరెన్స్లు ఉన్నాయి. పార్టీకి కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉన్న పార్టీకి, ఇంపార్టెన్స్ లేని పార్టీకి ఏ విధంగా డిఫరెన్స్లు వచ్చినాయి. ఇందువల్లే మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. అందువల్లే ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించవలసిన అంశం, మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ పెడతామన్నారు. దానివల్ల ఈ దొంగ ఓట్లు ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర అనుమానాలు తొలగిపోతాయి. అదేవిధంగా నేషనల్ వైడ్ బ్యాలెట్ పేపర్లతో నెక్స్ట్ ఎలక్షన్ పోయే కార్యక్రమం కూడా ఆలోచించుకోండి. ఇది ఒక మా పార్టీ తరఫు నుంచి మీకు సూచన అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే